చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు నాయకులు ఇలా అనేక మంది జాతీయ స్థాయి నాయకులు, ప్రాంతీయ పార్టీ అధినేతలు ఒక్క వేదిక మీద. ఇది మొన్న బెంగళూరులో చోటు చేసుకున్న ఒక అరుదైన అసాధారణ రాజకీయ సంఘటన. ఇలా జరుగుతుందని బహుశా 1 సంవత్సరం క్రితం ఎవరైనా చెప్తే ఈ దేశ ప్రజానీకం నమ్మేవారు కాదేమో. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అనే దానికి ఈ సంఘటన మరొక ఉదాహరణ. ఈ వేదిక రాజకీయ వేదిక కాకపోవచ్చు, సందర్భం ఎన్నికల సందర్భం కాకపోవచ్చు. వీరంతా బెంగళూరులో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా కలిసి ఉండొచ్చు. కానీ భవిష్యత్ ఎన్నికల్లో దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే దానికి ఇదొక దిక్సూచి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జాతీయ మీడియా కూడా ఈ కార్యక్రమానికి అమితమైన ప్రాముఖ్యత ఇచ్చింది. మోదీ, అమిత్ షా నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు అనేక రాష్ట్రాల్లోనూ తమ పార్టీ బలం పెంచుకోవడానికి తీసుకుంటున్న పరిపాలనా పరమైన నిర్ణయాలు, అవలంబిస్తున్న అవకతవక రాజకీయ విధానాలు పర్యవసానంగా అనేక కష్టనష్టాల బారిన పడుతున్న రాష్ట్రాలు ఇవే. సిద్ధాంతపరంగా భిన్న ధృవాలైన నాయకులు, దశాబ్దాలుగా వైరి వర్గాలుగా ఉన్న రాజకీయ పార్టీలు ఒక్క వేదిక మీదకు రావటానికి కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. వీరందరి ఆలోచనలకు కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఒక అవకాశం కల్పించింది. ఈ వేదికపై అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వేడుక ఆద్యంతం చలాకీగా ఇతర రాజకీయ నాయకులతో మమేకం అవటానికి ప్రయత్నం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సోనియా గాంధీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని మాట్లాడుకోవటం, అఖిలేష్ యాదవ్, మాయావతి కలిసి ప్రజలకి అభివాదం చేయటం, చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ప్రత్యేకంగా సమావేశం కావటం, వెస్ట్ బెంగాల్లో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే 2 పార్టీల నేతలు మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి కరచాలనం చేసుకుని సంభాషించుకోవటం వంటి అనేక దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అయితే అన్నిటిలోకి హైలైట్గా నిలిచింది మాత్రం చంద్రబాబు, రాహుల్ గాంధీ ఎపిసోడ్. చంద్రబాబును పలకరించడానికి దగ్గరకొచ్చిన రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చి హుందాగా భుజం తట్టారు చంద్రబాబు. ప్రాంతీయ మీడియా ఛానళ్లే కాక జాతీయ మీడియా ఛానళ్లు కూడా ఈ దృశ్యాలని అనేక సార్లు ప్రసారం చేశాయి. చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ నేతలతోనూ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం విధానాలను, ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. భాజపా కూడా ఈ కలయికను ప్రత్యర్థుల బల ప్రదర్శనగానే చూస్తుంది. అందుకే కాబోలు భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ ఉదంతంపై కావలసిన దానికన్నా ఎక్కువే రియాక్ట్ అయ్యారు. ఎంతమంది కలిసినా మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నారు. 2019లో అధికారం మాదే అని కంగారు పడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.